ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రియల్ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు, లైక్ చేయకుండా షేర్ చేయకుండా అసలు వీడియో అసలు తమిళ చూస్తున్నారు, లేకపోతే వీడియో ఓపెన్ చేసి ఓకే ఇదా ఓహో ఇది బుర్రకథ లెక్క ఉంది, సోది లెక్క ఉంది అనుకుంటారు. మరి ఏమనుకుంటారు నాకైతే తెలియదు. రియల్ ఇది ఇట్లా ఇట్లా ఎండ కష్టపడదు చూసినా మేము, ఇట్లా ఎండ కష్టపడాలి వ్యక్తులకి సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఎందుకంటే అసలు కష్టపడుతున్నాం ఫ్రెండ్స్, అది చెప్పడం ఆన్సర్ అదే. మేము కష్టపడుతున్న చేయడానికి మీరు సపోర్ట్ చేయాలి, కానీ కొంతమంది చేయరు. ఎందుకంటే బాగా డబ్బున్న వ్యక్తులు, బాగా బిజినెస్ మ్యాన్లు, కొద్దిగా ఇయర్ ఫోన్ పెట్టి మేకప్ వేసి మంచిగా ఏసీలో కూర్చున్న వాళ్ళకు, హెడ్ ఫోన్ పెట్టుకొని కారులో ఎంజాయ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సొసైటీలో అట్నే ఉంది ఇప్పుడు. కష్టపడి ఇట్లా ఈ ఎండకి ఎర్రెండకి కష్టం చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయలేరు. అది వాస్తవం అది. ఎందుకంటే మా కాడ ఏముంది, కష్టం చేసుకోవడానికి చెమట చుక్క మట్టి వాసన తప్ప ఏముండదు. ఇక్కడ చెమట చుక్క మట్టి వాసన తప్ప ఏముండదు. అందుకనే మాకు సపోర్ట్ చేయరు. వాళ్ళ మేకప్లు ఎన్ని ఉంటాయి, ఇంకా చెప్పడం అసలు నాకే చెప్పాలనిపిస్తుంది. కానీ రిక్వెస్ట్ కడుతున్నాను, మీరు కూడా కష్టపడే వాళ్ళు చూసి సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్. ఎర్రటెండలో ఇలాంటి కష్టం చేయాలంటే ఎవరు చేస్తే చెప్పండి? ఈ రోజుల్లో చేసే వాళ్ళు తక్కువ. ఎర్రటెండల పొద్దుకులు ఇలా పని చేయాలంటే ఎవరు చేయరు. కానీ ఒక వ్యక్తి చేస్తున్నట్టే దాన్ని ఆలోచించాలి. మీరే ఆలోచించి సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఈ పేదవాడు ఎక్కడ ధనవంతవాడు అవుతాడని. అంతేనా? తప్ప ఆలోచన. కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీకు లైక్కో అర్థం ఉంటుంది, మీకు చేయాలన్న కూడా ఆలోచన వస్తుంది, మంచి ఒపీనియన్ వస్తుంది. ఓహో నేను కష్టపడే ఒక నా వ్యక్తికి సపోర్ట్ చేసిన అని గుర్తింపు కూడా మీకు ఉంటుంది. కానీ అవన్నీ తెలుసుకోముందుకే కష్టపడకుండా తిరిగే వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏమంటే ఇక సోషల్ మీడియా ఉంటుంది, చిన్నదాన్ని పెద్ద చేస్తారు. అవునా కదా? సోషల్ మీడియా ఇట్లా పని చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఎక్కడ ధనవంతుడు అయితే చెప్తున్నా నేను, ఎక్కడ ధనవంతుడు అవుతాడు, ఎక్కడ గొప్పవాడు అవుతాడని భయం కదా మీకు కూడా. తప్పండి అది నా ఆలోచన. కష్టపడే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వాళ్ళు కూడా సంతోషపడతారు, మంచిగా ఉంటుంది ఆలోచన కూడా. మీరు మర్చిపోకండి ప్లీజ్, రిక్వెస్ట్. మీరు ఏమైనా అనుకో, కానీ కష్టపడి వ్యక్తులకు సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ఎండలా కష్టం చేస్తున్నాం అంటే ఎవరు చేస్తారు అబ్బా చెప్పి ఈ రోజులలో కదా. మేము చేస్తున్నాం, సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? అబ్బా ఓకే ఫ్రెండ్స్, ఇలాగనే సపోర్ట్ చేసిన మనస్ఫూర్తి కోరుకుంటూ మీ శంకర్ నందిపాటి. ఓకే బాయ్.